మనము ఉద్యమాన్ని చాలా నిర్మించవలసిన అవసరం ఉన్నది. గ్రామాల స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి వరకు మన ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. బలోపేతం చేయడానికి అనేక రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కొన్ని సామాజిక సమస్యలు కావచ్చు, కొన్ని పనుల ఒత్తిళ్ళ వల్ల కూడా మనం దూర ప్రాంతాలకు, మన అన్ని జిల్లాల ప్రాంతాలకు మనం వెళ్ళలేకపోతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మనము ప్రభుత్వం ముందు ఈ రోజున ఒక సవాలు విసురుతున్నాం. ఏంటిది ఆ సవాల్ అంటే మీకు అందరికీ కూడా తెలుసు. అయ్యా, మీరే 250 గజాల స్థలం మా ఉద్యమకారులకు ఇస్తామని చెప్పినారు, మేనిఫెస్టోలో ప్రకటించినారు. కానీ ఇంతవరకు కూడా దాని యొక్క పుస్తకాన్ని, ఆ మేనిఫెస్టో పుస్తకాన్ని ఎలక్షన్లప్పుడు అటు మూసేసిందంటే గెలిచిన తర్వాత దాన్ని ఒక్కరోజు కూడా తెరిచిన పాపాన పోలేదు. 250 గజాల స్థలంలో 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలంటున్నాం. ఒక 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలంటున్నాం. ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలంటున్నాం. ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటున్నాం. ఒక 25 లక్షల సామాన్య బీమా, యాక్సిడెంటల్ బీమా ఏర్పాటు చేయాలంటున్నాం. అమరుల పేరు మీద 69లో 369 మంది, ఈ 2001 నుండి సుమారుగా 1200 మంది విద్యార్థులు, యువకులు, అక్కలు, చెల్లెళ్ళు అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ పేరు మీద ఒక 100 ఎకరాలలో కనీసం ఒక స్మృతివనము ఏర్పాటు చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ఇట్లాంటి చాలా చిన్న చిన్న డిమాండ్లే, న్యాయసమ్మతమైన డిమాండ్లే, పరిష్కరించదగే డిమాండ్లే. ఇవి పరిష్కరించదగనే డిమాండ్లు అంటూ ఏం కావు. కానీ ప్రభుత్వము తాత్సారం చేయడం, గత ప్రభుత్వం అంటే మనకేం చేయలేదు. ఎందుకంటే ఉద్యమం చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. సుమారుగా నా మీదనే 40-50 కేసులు ఉండి, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ యొక్క అందరి మీద కూడా కేసులే ఉన్నాయి. ఇప్పటిదాకా మన సోమన్న చెప్పినట్టుగా ఆయన జైలు జీవితం గడిపిండు. 10-11 నెలలు మన సుధాకర్ అన్న జైలు జీవితం గడిపిండు. మన క్రిస్టఫర్ అన్న జైలు జీవితం గడిపిండు. ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలు చాలామంది జైలు జీవితం గడిపిండ్రు. ఆ కింద కూర్చున్నటువంటి అన్నమ్మ లాంటి వాళ్ళు కూడా జైలు జీవితం గడిపారు. అంటే ఇట్లా అనేక మంది ఇక్కడ పేరు చెప్పుకుంటూ పోతే సుమారుగా ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఒక 80 మంది పేర్లు ఇప్పుడు లిస్టులో ఎంతమంది వచ్చినారో నేను అనుకుంటా. 80 మంది పేరు, ఎంతమంది లిస్టులో ఉన్నది ఆల్రెడీ. ఈ 80 మందిలో 60 మంది, సుమారుగా 20 మంది జైలు జీవితం గడిపారు. అనేక ఉద్యమాలలో పనిచేసిండ్రు, ధర్నాలలో పనిచేసారు, చలో అసెంబ్లీకి వచ్చిండ్రు, అసెంబ్లీ ముట్టడికి వచ్చిండ్రు, సాగరహారంకి వచ్చిండ్రు, మిలియన్ మార్చ్కి వచ్చిండ్రు. ఈ పోరాటం అంటూ ఆ పోరాటం అంటూ లేదు, అన్ని పోరాటాలలో చాలా ప్రబలంగా పాల్గొన్నారు. ఏమని ఆలోచన చేశారంటే, మా ప్రభుత్వం అంటూ వస్తే, మా తెలంగాణ మాకంటూ వస్తే మా నీళ్లు వస్తాయి, మా నిధులు వస్తాయి, మా నియామకాలు వస్తాయి, ఆత్మ గౌరవం వస్తుంది, స్వయం పాలన వస్తుంది అని ఆశించడం జరిగింది. కానీ ఇవన్నీ 5 ట్యాగ్ లైన్లు ఏవైతే ఉన్నాయో, ఈ 5 ట్యాగ్ లైన్లు ఏ ఒక్కటి కూడా మన సమస్య పరిష్కారం చేయగలదు. ఉద్యమకారుల యొక్క ఊసే ఎత్తేటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఎత్తలేదు, 10 ఏళ్ళు పరిపాలనలో ఉండి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎత్తడం లేదు. మేము ఈ మధ్య కాలంలో ధర్నాలు చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం, నిరసన దీక్షలు చేసినాం, బ్లాక్ జెండాలతో నిరసన చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు మరి చేయడం జరిగింది. మహిళలతో చేసినాం నిరసన, కళాకారులతో నిరసన చేసినాం, యువకులతో చేసినాం, విద్యార్థులతో చేసినాము, టీవీజేసి కార్యకర్తలతో చేసినాం. అన్ని కార్యక్రమాలు కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉండాలి, తప్పది. ఎందుకంటే ప్రభుత్వం అన్నటువంటిది ఒక దున్నపోతు లాంటిది. అది ఆ ప్రభుత్వం కానీ, ఇది ఏ ప్రభుత్వం కానీ. ఈ దున్నపోతుకు ఏం కావాలి? ముళ్ళు గర్ర అయితేనే ఇంటది. అది నువ్వు చెప్పు, నేను చెప్తే మన తీయటి మాటలు చెప్తే, ఇప్పటిదాకా మన పాటలు వాడినట్టు పాడితే వాళ్ళు నిమ్మలంగా నిద్రపోయినట్టుగా ఈ ప్రభుత్వము నిద్రపోతున్నది. దీనికి ఏం కావాలంటే ముళ్ళుగర్ర లాంటి మనమే ఆ ముళ్ళుగర్ర కావాలి. మనం ఆ ముళ్ళుగర్ర అయితేనే ఈ యొక్క ప్రభుత్వం వినేటువంటి ఒక దశ ఉంటుంది. ఇప్పటిదాకా మన వాళ్ళు కూడా చెప్పారు, అవసరం అనుకుంటే ఇక్కడ హైదరాబాద్ కాదు కదా, మరి ఒక ఢిల్లీ దాకా కూడా పోదాం ఒకసారి,
అనేటువంటిది కూడా ఆలోచన ఉన్నది. సరే ఢిల్లీ చూడటానికి కాదు, ఢిల్లీ అందరు దాదాపుగా అందరూ మన రాజధాని కాబట్టి అందరూ చూసే ఉంటారు. కానీ అక్కడ మన వాణిని వినిపించాలి. అక్కడ రాహుల్ గాంధీ గారు ఉంటారు, అక్కడ సోనియా గాంధీ గారు ఉంటారు, అక్కడ ప్రియాంక గారు ఉంటారు, ఇంకా ఖర్గే గారు ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఉంటారు. అన్ని పార్టీల హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద ఆఫీసులు అన్నీ కూడా అక్కడనే ఉంటాయి. ఒకసారి పోతే తప్పేం లేదు అనుకుంటారు మేము కూడా. కాబట్టి మనం కూడా అవసరం అనుకుంటే ఢిల్లీ దాకా అయినా సరే వెళ్ళి మన సమస్యలని గొంతెత్తాలి, మన సమస్యల గురించి నిలదీయాలి, మన సమస్యల గురించి అడగాలి. మనం కూడా అక్కడ కూడా అవసరమైతే పోయేటువంటి టైం వస్తే తప్పకుండా పోవడానికి అందరూ కూడా సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకా మన పక్కలు చాలామంది వచ్చిండ్రు. వాళ్ళు 2-3 పాటలు మాత్రమే పాడతారు. పాడినాక క్లోజ్ చేసేద్దాం. నేను ఉపన్యాసం ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. అంటే ఆల్రెడీ మనం చెప్పవలసిన విషయాలు మన పెద్దలు ఆల్రెడీ చెప్పిండ్రు. ఒకటే ఏంటంటే అన్ని నిర్మాణబద్ధంగా ఉండాలి. నిర్మాణం మనం చేయకపోతే ఇప్పుడు చాలామంది ఒక నాయకుడు ఉదాహరణ నేనే అనుకుంటా, నా మీదనే పెట్టి చెప్తా. నేను ఒక హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిని పెట్టుకుంటా. మన పెద్దలు నాకు ఇస్తారు. హైదరాబాద్ జిల్లా నాయకున్నాయా నేను అంట. నేను ఇంట్లోకి వెళ్ళి కదలా, ఇంటి పక్కవని చెప్పా, మన బస్తీలో చెప్పా, మన సికింద్రాబాద్లో చెప్పా, హైదరాబాద్లో చెప్పా, ఎక్కడ చెప్పా. కానీ నేను మాత్రం హైదరాబాద్ నాయకుడిని. ఇట్లా అంటే ఎట్లా నడుస్తుంది? కాబట్టి ఎక్కడ ఏమైనా సరే మీరు కదిలి మీరు పనిచేస్తే తప్ప మన ఉద్యమం ముందుకు పోతుంది, మన కార్యకర్తలు పెరుగుతారు. ఇప్పటిదాకా మనం చెప్పినట్టుగా 20% కార్యకర్తలు తగ్గింది ఇక్కడ. అంటే తగ్గిందంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల లోపలికి మనం వెళ్ళనవసరం లేదు. కానీ మేమేమిటిదంటే అందరిని కూడా కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరిని వదిలిపెట్టడానికి అనుకూలంగా లేము. వాళ్ళని కొంచెం రాత్రంతా ఫోన్లో పోస్టింగ్లు అన్నీ పెడతా ఉన్నారు. యుద్ధం అదో పెద్ద పోస్టింగ్లో యుద్ధం జరిగింది. చాలామంది మన ఫోన్లు చూసిరో లేదో తెలియదు. అది ఏం పోస్టింగ్లో ఏమో పనికిరాని పోస్టింగ్లన్నీ పెట్టడం జరుగుతూ ఉంది. అవసరం వచ్చే పోస్టింగ్లు పెడితే పర్లేదు. కాబట్టి ఇట్లాగా కాకుండా మనం నిర్మాణాత్మకమైనటువంటి యొక్క యుద్ధం చేద్దాము, ప్రజలని కదిలిద్దాము, కార్యకర్తలను కదిలిద్దాము, ఉద్యమకారులు ఇంకా లక్షల మంది 1000 మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కదిలిద్దాము, మహిళల్ని కదిలిద్దాము, విద్యార్థుల్ని కదిలిద్దాము, కళాకారులను కదిలిద్దాము, యువజనులను కదిలిద్దాము, సమస్త ఉద్యమకారులను కదిలిద్దాము. కదిలించి ఒక మహత్తరమైన శక్తిగా మనం చేసిన రోజున ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వస్తుంది, మన సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఈ కార్యక్రమానికి మీరు చాలా ప్రాంతాల నుండి, అటు ఖమ్మం ప్రాంతం నుండి, ఇటు సూర్యాపేట ప్రాంతం నుండి, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతం నుండి, ఇటు కరీంనగర్ ప్రాంతం నుండి, కొంతమంది ఆదిలాబాద్ ప్రాంతం నుండి, కొంతమంది నల్లగొండ ప్రాంతం నుండి, హైదరాబాద్లో ఉన్నటువంటి నలుమూలల నుండి, అనేక జిల్లాల నుండి వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా TUJSC అనేటువంటిది మన యొక్క ఐటెం ఉంటుంది మన వాట్సాప్లో. దయచేసి అది ఫాలో కండి. మన రషీద్ అన్న కానీ మన రాజేంద్ర ప్రసాద్ అన్న వీళ్ళంతా కూడా మనకు అహర్నిశలు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండి మన యొక్క గలాన్ని చాటుతున్నారు, ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు, మన సమస్యని విన్నవిస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క WI అని వస్తుంది. అట్లనే రాజేంద్ర ప్రసాద్ అన్న మీద రిపబ్లిక్ అనేటువంటి ఈ 2 ఛానల్స్ మన ఎమ్మడే మనకు అన్ని వేళ వాళ్ళు అర్ధరాత్రి అయినా సరే మనకు వచ్చి మన అండదండాల్లో ఉండి పనిచేసేటువంటి యొక్క వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క మన ఛానల్స్ని అవి మన ఛానల్స్ లాగా మీరు భావించి ఆ ఛానల్స్లు ఓపెన్ చేసి చూడాలని చెప్పి ఆ రకంగా వాళ్ళకి లైకులు కూడా వాళ్ళకి అందరికి కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు 2-3 పాటలు మీరు పాడిన వాళ్ళే పాడవద్దు, దయచేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఈ పాట ఇంతటితో ఈ యొక్క సభ మాత్రం ముగుస్తున్నది.